అందరికీ నమస్కారం. లోకమరగని యేసు మరో రూపం పుస్తకాన్ని మనం పరిశీలిస్తూ వస్తున్నాం. అందులో సిలువ రహస్యం అనే భాగంలో ఉన్నాం. ఈ భాగం గురించి గత వారం కొంత చర్చించడం జరిగింది. అందులో యేసుని సిలువ వేయడానికి గల కారణాలు ప్రధానంగా 2 కారణాలు కనపడుతున్నాయి. అందులో ఒకటి, యేసు యూదుల ధర్మశాస్త్రాన్ని ధిక్కరించడం. యూదుల ధర్మశాస్త్రం అంటే బైబిల్ దేవుడి మీద తిరుగుబాటు చేయడం ఒకటి. 2, రాజకీయ కారణం ఉంది. తాను క్రీస్తుని అనే ఒక రాజును ప్రకటించుకోవడం. క్రీస్తు అనే ఒక రాజుని నేనే అని చెప్పి యేసు ప్రకటించుకోవడం. ఈ 2 కారణాల వల్ల యూదులు యేసుని సిలువ వేయించి చంపించారు అని చెప్పి బైబిల్లో ఆధారాలు చూసాం. అయితే అసలు ఈ సిలువ శిక్ష గురించి యేసు ఏ విధంగా స్పందించాడు, అని ఏమని భావించాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 57వ పేజీ చూడండి. యేసు నేను మానవుల పాపక్షమాపణ నిమిత్తం సిలువపై మరణించడానికి వచ్చాను అని ఎక్కడా చెప్పలేదు.